కరెంటు ఛార్జీలపై కూటమి ప్రభుత్వం సామాన్యుడిపై పెనుభారం మోపడంతో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో కరెంటు ఆఫీసుల్లో అర్జీ అందించాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురజాలలో విద్యుత్ శాఖ కార్యాలయంలో విద్యుత్ అధికారులకు వినతి పత్రం సమర్పించిన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. ఈ సందర్భంగా గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పనితీరు ఎలా ఉందంటే బాదుడే బాదుడు కాదు వీరబాదుడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గల్లీ గల్లీ తిరిగి బాదుడని ప్రచారం చేసి తాను ముఖ్యమంత్రి అయితే విద్యుత్ ఛార్జీలు పెంచబోనని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలలకే ఇచ్చిన 6 హామీలను తొంగలో తొక్కింది. గృహ వినియోగదారులపై కూటమి ప్రభుత్వం 16,000 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలను పెంచింది. 200 యూనిట్ల వరకు ఫ్రీగా వాడుకునే ఎస్సీ కుటుంబాలపై బాదుడు మొదలుపెట్టింది. ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన నిలబడే పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాడుతోంది. ప్రజా సమస్యలపై ఎప్పుడూ పోరాటానికి సిద్ధంగా ఉంటామని, ఇదే కాదు రాబోయే రోజుల్లో విద్యార్థుల కొరకు ఒక ఉద్యమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేస్తుందని, విద్యార్థుల ఫీజులు కానీ, అమ్మఒడి కానీ, తల్లికి వందనం కానీ ప్రతి ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేదాకా పోరాట ప్రతిభను కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పల్నాడు హాస్పిటల్ వైద్యులు డాక్టర్ చింతలపూడి అశోక్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి యనుమల మురళీధర్ రెడ్డి, సీనియర్ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వరరావు, మండల కన్వీనర్ సిద్ధాడపు గాంధీ, పట్టణ కన్వీనర్ కుక్కముడి అన్నారావు, నగర పంచాయతీ చైర్మన్ పోలు వీరారెడ్డి, వైస్ చైర్మన్ మన్నం కన్యాకుమారి ప్రసాద్, ఎంపీపీ వేముల చలమయ్య, కొమ్మినేని బుజ్జి, వీరంరెడ్డి, అమరారెడ్డి, మాజీ జెడ్పీటీసీ బాసిరెడ్డి, ఇష్టకామిరెడ్డి, వీరభద్రుని, రామిరెడ్డి, కావూరి అంజిబాబు, మహిళా నాయకురాలు దేవళ్ల రేవతి, యశోద, దుర్గా తదితరులు పాల్గొన్నారు. మీరు బయటకు తీస్తే బాగుంది. ఇంకా బయటికి పోయిందండి. ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉంది అంటే బాదుడే బాదుడు కాదు వీరబాదుడు ప్రజల మీద అన్నట్టుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు గల్లీ గల్లీ తిరిగి బాదుడే బాదుడు, తాను ముఖ్యమంత్రి అయితే విద్యుత్ ఛార్జీలు పెంచడం కాదు తగ్గించి చూపిస్తాను అన్నారు. ఎక్కడ ఎవరి మీద భారం పడకుండా చేస్తాను అన్నారు. కానీ వచ్చిన 6 నెలల్లోనే ఇచ్చిన 6 హామీలని తొంగలో తొక్కి, సరే హామీలకు ఎటు దిక్కులేదు, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, లేదు ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు కానీ, ఆరోగ్యశ్రీలు కానీ లేదు, ఆ రోజున్న అనేక పథకాలను ఆపేయటమే ప్రజల మీద భారం పడుతుంటే, చదివించుకోవాలన్నా, ఈరోజు హాస్పిటల్కి పోవాలన్నా, వ్యవసాయం చేయాలన్నా ప్రజలు ఇదేమి కర్మరా బాబు అనుకుంటుంటే 6 నెలల్లోనే అది చాలదన్నట్టు మళ్ళీ భారం సుమారు 15-16 కోట్ల రూపాయలు ఈరోజు గృహ వినియోగదారుల మీద, 200 యూనిట్లు ఫ్రీగా వాడుకునే ఎస్సీ ఎస్టీల మీద ఈ రోజున ఎన్ని ఎత్తేసి వీరబాదుడు కింద 16,000 కోట్ల రూపాయలు ఈ రోజున మరి భారం వేశారు. ఒక ప్రతిపక్ష పార్టీగా, ప్రజల పక్షాన నిలబడే పార్టీగా గతంలో చెప్పాను, అధికారమైనా ప్రతిపక్షమైనా వైఎస్ఆర్సీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి లెక్కలేదు. పాలక పక్షం మేము, ప్రజల పక్షాన నిలబడే పార్టీగానే మేము ముందుకు పోతాం. ఈరోజు ప్రతిపక్షంగా మా బాధ్యత అధికార పక్షం చేస్తున్న తప్పుల్ని ఎండగట్టడానికి. మరి ఈరోజు మీరు చూస్తున్నారు, మొన్న రైతుల పక్షాన నిలబడ్డాం, ఈరోజు కరెంట్ ఛార్జీలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున నిలబడుతున్నాం, రేపు మళ్ళీ విద్యార్థుల తరఫున నిలబడతాం. ఇలాగ ఎక్కడ అన్యాయం జరిగినా, ఏ చిన్న అన్యాయం జరిగినా వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నాయకుడి దగ్గర నుంచి మారుమూల గ్రామం కార్యకర్త వరకు ప్రతి ఒక్కడు కదిలి తప్పకుండా ఈ ప్రజా కంటక పాలనని అంతమందించే వరకు అందరం ఈ పోరాటం కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.